ప్రభుత్వ సరళీకృత పారిశ్రామిక విధానాలతోనే భారీగా పెట్టుబడులు వచ్చినాయట. అంటే వీళ్ళు చెప్పిన విధానాలు, వీళ్ళు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానము, మా రాష్ట్రం తెలంగాణ పెట్టుబడులకి స్వర్గధామంగా ఉన్నది, అన్ని అవకాశాలు ఉన్నాయి, మేం కల్పిస్తాం, ఇవన్నీ అక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే పెట్టుబడులు భారీ ఎత్తున వచ్చినాయట. దిగ్గజ కంపెనీల విశ్వాసాన్ని చూరగొన్నాం, అందుకే 1,82,000 కోట్ల ఒప్పందాలు జరిగినాయి. యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం. దావోస్ టూర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాము వెళ్ళినప్పుడు ఇన్ని పెట్టుబడులు రాలేదు అని అక్కసుతోనే కొందరు విమర్శిస్తున్నారని ధ్వజం. స్పష్టమైన విధానాల రూపకల్పనలో నిర్దిష్టమైన ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళింది కాబట్టే ఈరోజు దిగ్గజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయి. ఆ పెట్టుబడులు కార్యరూపం దాల్చడానికి అవసరమైన భూ కేటాయింపులు, పరిపాలనాపరమైన అనుమతులను వేగవంతం చేస్తాం. మేము ఏం అడగట్లేదు, సింపుల్గా బేసిక్గా ఇది పోయిన గవర్నమెంట్ హయాంలో కూడా మనం చూసినాం. ఇన్ని వేల కోట్ల, ఇన్ని లక్షల కోట్లు, ఇక అయిపోయింది, 10,000 ఉద్యోగాలు వచ్చినాయి, 20,000 ఉద్యోగాలు వచ్చినాయి, 1,00,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఇట్లా నారాయణ శ్రీ చైతన్య కాలేజీల రిజల్ట్స్ లెక్క ఊదరగొట్టిరు. మీరు కూడా ఒక నెంబర్ లాస్ట్ దావోస్ టూర్లో చెప్పారు, ఇప్పుడు ఇంకొక నెంబర్ చెప్తున్నారు, అంతకంటే డబల్ ట్రిపుల్. మీరు వాళ్ళలాగా కాకుండా కాదు అని ప్రజలు భావించాలి అని అంటే ప్రజలు, మీరు కంపెనీల విశ్వాసాన్ని మేము చూరగొన్నాం అంటున్నారు, మీరు ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలి కదా. దావోస్ టూర్లో ముఖ్యమంత్రి మొత్తం ప్రభుత్వం అంతా పోయి ఇగో ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చింది, ఇన్ని ఉద్యోగాలు తెచ్చింది అని మీరు చెప్తున్న దాన్ని ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలి అని అంటే మీరు ఏం చేయాలా? ఫస్ట్ దావోస్ టూర్లో మీరు చాలా కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. మీరు ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు తెచ్చిన పెట్టుబడుల మీద ఆ పెట్టుబడులు అంటే మొన్న 1,82,000 కోట్ల పెట్టుబడులు కార్యరూపం దాల్చడానికి అవసరమైన భూ కేటాయింపులు కానీ, పరిపాలనాపరమైన అనుమతులను కానీ వేగవంతం చేస్తామంటున్నారు. మరి పోయినసారి దావోస్ టూర్కు సంబంధించిన భూ కేటాయింపులు కానీ, పరిపాలనాపరమైన అనుమతులు కానీ ఎన్ని కంపెనీలకు ఇచ్చారు? ఎన్ని కంపెనీలు ఉద్యోగ కల్పన చేస్తున్నాయి? ఒకసారి వైట్ పేపర్ రిలీజ్ చేయొచ్చు కదా, ఇక ఫలానా కంపెనీతో మేము ఎంఓయూ కుదుర్చుకున్నాం, చూసిరా ఇగో ఈ కంపెనీ వచ్చింది, దీనికి ఇంత భూమి కేటాయించినాం, ఇన్ని వసతులు కల్పిస్తున్నాం, మనకి ఇన్ని ఉద్యోగాలు వస్తున్నది, ఈ కంపెనీ వల్ల మనకి ఇంత లాభం ఉన్నది, రిలీజ్ చేయండి, తప్పేముంది? మీకు రాజకీయంగా కూడా ఉపయోగపడుతుంది. ప్రజలప్పుడే ఎవడే మాట్లాడేది చూసిరా, ఫస్ట్ టైం పోయినప్పుడు ఇన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఇంత గొప్పగా కంపెనీ ఏర్పాటైంది అని మాట్లాడుకుంటారు కదా. వచ్చిన ఉద్యోగాల్లో తెలంగాణ వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది ఆ కంపెనీ? ఈ డేటా బయట పెట్టండి. మీరు ఏమి చెప్పాల్సిన అక్కర్లే, అపోజిషన్ పార్టీలను ఏదో విమర్శించాల్సిన అవసరం కూడా లేదు. మీరు చేసిన పనిని వైట్ పేపర్లో ముందు పెట్టండి, బస్ అంతే. ప్రజలు డిసైడ్ చేసుకుంటారు, ఇక ఆ పని చేయండి. ముందు నుంచి మేము అడుగుతున్నది అదే, లాస్ట్ 10 yearsలో అడిగింది అదే. కేటీఆర్ 10-15 సార్లు పోయిండు ఆ దేశం ఈ దేశం అనుకుంటే, ఏం చేసిండు? నథింగ్, జీరో. తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడం, తద్వారా రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాము దావోస్ టూర్లో సాధించిన భారీ పెట్టుబడులు చూసి అభినందించాల్సింది పోయి కొందరు అక్కసు వెళ్ళగక్కుతున్నారు. సచివాలయంలో మంత్రులు తుమ్మల, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు తదితరులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం విలేకరుల సమావేశంలో దావోస్, సింగపూర్ టూర్ల వివరాలు వెల్లడించారు. కోవిడ్ తర్వాత అమెరికా, దక్షిణ కొరియా వంటి దేశాలు ప్రత్యామ్నాయంగా చైనా +1 దేశం కోసం వెతుకుతున్నాయి. సో ఆ చైనా +1 దేశము, ఆ ప్రాంతము తెలంగాణ అని మేము ప్రొజెక్ట్ చేయగలిగినాము అని నిన్న ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ పెట్టుబడులకు ప్రత్యామ్నాయం తెలంగాణ అని చెబుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సరళీకృత పారిశ్రామిక విధానాలను ప్రపంచ ఆర్థిక వేదికపైన ప్రచారం చేసుకుని విశ్వాసం చూరగొన్నాం. అన్నీ పరిశీలించిన తర్వాతే దిగ్గజ కంపెనీలు పెట్టుబడులకు ముందుకొచ్చాయి. సింగపూర్, దావోస్ టూర్ల ద్వారా తెలంగాణకు 1,82,950 కోట్ల పెట్టుబడులు సాధించగలిగాం. వెరీ సింపుల్. అసలు హైదరాబాద్ పెట్టుబడులకి కేంద్రంగా ఎట్లా మారింది? ఇది ఇప్పుడు కాదు, ఇది ప్రపంచ పటంలోనే హైదరాబాద్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. అన్నింటికంటే హైదరాబాద్ ఆ స్థానం సంపాదించడానికి ప్రధానమైన కారణం ఏంటి? మన హైదరాబాదులో ఉన్న వాతావరణం. ఇంతకు మించి ఇంకో గొప్పదేమీ లేదు. ఇదే చాలా గొప్పది, కావాల్సింది కూడా ఇదే. ఇప్పుడు మీరు ఒక వైజాగ్ వెళ్ళండి, ఒక విజయవాడ వెళ్ళండి, ఒక గుంటూరు వెళ్ళండి, లేకపోతే ఇంకో ప్రాంతానికి వెళ్ళండి. బెంగళూరు అండ్ హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో ఎందుకు ఎక్కువగా పెట్టుబడులు వస్తాయి? ఇక్కడ వాతావరణం కంపెనీలకి అనుకూలంగా ఉంటుంది, ఎంప్లాయీ ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది,
బతకడానికి చాలా అద్భుతమైన వాతావరణం మనకు సొంతం. కానీ ఇన్ని పెట్టుబడులు వస్తాయని మీరు చెప్తున్నారు. కానీ ఏ ఏ అవకాశాలను అయితే మనకి హైదరాబాద్ తీసుకొస్తున్నదో అలాంటి హైదరాబాద్లో ఉన్న అద్భుతమైన వాతావరణాన్ని మనం ఇవాళ ఏం చేస్తున్నాం అన్నది ప్రభుత్వాలు ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఈ హైదరాబాద్లో సనత్ నగర్ లాంటి ఏరియాలో 300 చిల్లర ఉన్నది. మొన్న లాస్ట్ 2 నెలల కింద 300 చిల్లర ఉన్నది. ఢిల్లీలో 400 ఉంటుంది. సోమాజిగూడ లాంటి ఏరియాలో 280 ఎంతో ఉన్నది. ఇది నేను చెప్తున్న లెక్క కాదు, స్టాటిస్టిక్స్ బయటకు వచ్చినాయి. ఎందుకు ఈ పరిస్థితున్నది? పొల్యూషన్, కొండలు గుట్టలు మొత్తం అవతల పడేస్తున్నాం. వెళ్ళండి కోకాపేట సైడ్ వెళ్ళండి ఒకసారి. అత్యంత విలువైన ఈ పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడే కొండలు లేవు, చెట్లు లేవు, చెరువులు లేవు. హైదరాబాద్ బ్యూటీ ఏంది? లేక్సే. అట్లాంటి వాతావరణాన్ని మొత్తం పొల్యూట్ చేసిన తర్వాత రాబోయే రోజుల్లో మరో ఢిల్లీ అవుతుంది ఇది. మీరు చూడండి, హ్యాబిట్స్ చౌరస్తాలో నిలబడండి. హ్యాబిట్స్ చౌరస్తాలో ఒక 40 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నారు. ఇటేమో నిజాం కాలేజు, ఇటేమో ఈ మన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి సంబంధించింది. అటు ఎదురుగా చూడండి, దాదాపు ఒక 40-50 ఫ్లోర్ల బిల్డింగ్లు కడుతున్నారు. ఏమైపోతుంది ఇప్పుడు? నోయిడా లాంటి ప్రాంతంలో, నోయిడా ఏంది? ఉడికిపోతుంది ఆ ఏరియా అందులోంచి వచ్చే వేడి గాలికి, ఏసీ గాలికి మొత్తం ఆ ప్రాంతం అంతా ఒక రకమైన ఒక వేడి వాతావరణం, దాన్ని ఏదో అంటారు. సో అట్లాంటి ఏరియా ఆ ప్రాంతం కింద మారబోతున్నది. మనకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయి. అది పెట్టుబడులు రావడానికి కారణమే ఇక్కడున్న వెదర్ కండిషన్స్. ఆ వెదర్ కండిషన్స్ లాస్ట్ 5 to 10 years కాలంలో కొలాప్స్ అయిపోతున్నాయి. ఇది ఆలోచించకపోతే రాబోయే రోజుల్లో మనకి మిగతా ప్రాంతాలతో ఎట్లా అయితే చూస్తున్నారో హైదరాబాద్ కూడా వాళ్ళ లెక్కనే చూస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది సింగపూర్ ప్రభుత్వంతో సింగపూర్లో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులందరికీ సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తున్నారు. తద్వారా ప్రపంచంతో పోటీపడే నిపుణులను ఆ దేశం తయారు చేస్తోంది. ఈ నేపథ్యంలో సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్తో ఒప్పందాన్ని చేసుకున్నాం. ఇందులో భాగంగా ఇక్కడ చదువుకున్న విద్యార్థులను అక్కడికి తీసుకెళ్లి ఐటీఈలో శిక్షణ ఇప్పిస్తాం. అసలు ప్రాథమిక విద్య కరెక్ట్గా ఉండాలి కదా. ఇక్కడ ఈ బేసిక్ క్వశ్చన్స్ ఇవన్నీ. నువ్వు టెక్నికల్ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి బేసిక్ ప్రాథమిక విద్య కరెక్ట్ ఉండాలి కదా. శిశు నుంచి నువ్వు టెక్నికల్ విద్య పొందేంత వరకు ఒక పేద మధ్యతరగతి కుటుంబాల యొక్క పిల్లల పరిస్థితి ఏందో చూడండి. 10వ తరగతి చదివే పిల్లలకు కూడా టైం చూడడం వస్తలేదు. ఇది వాస్తవం. ఇది A+B² ఏంటి అంటే డిగ్రీ చదివిన వాళ్ళకు కూడా రావట్లేదు. ఇది ఎవరిది? తప్పు వాళ్ళది కాదు, వాళ్ళు తెలివిగల వాళ్ళు కాదని కాదు, వ్యవస్థ అట్లా తయారు చేసింది. ఎడ్యుకేషన్ ఎక్కడున్నది? మీరు ప్రాథమిక విద్య అందించకుండా, స్కూళ్ళు బాగు చేయకుండా, సింగపూర్లో అట్లున్నది కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి పంపిస్తే ఎవరిని పంపిస్తారు? ఇక్కడి నుంచి అక్కడికి ఏ రాదు, బి రాదు, ఎట్లా పంపిస్తారు? ఎవరు చదువుకుంటారు? ఎవరికి అది ఉపయోగపడుతుంది? డబ్బులున్న వాళ్ళకి, ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి, వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. మీరు ఒక్కసారి సింగపూర్లో ఉన్న స్కూల్ ఎట్లున్నాయో చూసి రావాల్సి ఉండే. అన్ని దేశాలు తిరిగి ఒక దగ్గరికి పోయి నది చూసి వచ్చారు, ఇంకో దగ్గరికి పోయి ఇంకోటి చూసి వచ్చారు. స్కూల్ చూడాలి మీరు వెళ్ళి. కుట్రలు పటాపంచలు. ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు పూర్తిగా వస్తున్న సందర్భంలో మా ప్రభుత్వం సాధించిన విజయాల్లో ఇది అత్యంత కీలకమైంది. రాష్ట్ర ప్రభుత్వం పైన, హైదరాబాద్ నగరానికి పెట్టుబడులపైన అపోహలు, అనుమానాలు సృష్టిస్తూ వాళ్ళ అనుచరులతో, వాళ్ళ వద్ద ఉన్న అక్రమ నిధులతో విష ప్రచారం చేయడం ద్వారా తెలంగాణ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలని కొందరు కుట్ర చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో భారీగా పెట్టుబడులకు ముందుకొచ్చిన దిగ్గజ సంస్థలు ఈ కుట్రలను పటాపంచలు చేశాయి. మా ప్రభుత్వంపై నమ్మకం ఈనాటిది కాదు. ఆనాడు 2004 నుంచి 2014 మధ్య తీసుకున్న నిర్ణయాలు, కొనసాగించిన విధానాలు కూడా ముఖ్యమైనవే. 1991లో నాటి ప్రధాని పివి నరసింహారావు సరళీకృత విధానాలు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత మన్మోహన్ వాటిని కొనసాగించారు. అభినందించాల్సింది పోయి మేము ఎక్కడో ఒక చోట విఫలమవుతామని కొందరు ఆశించారు. కానీ భారీగా పెట్టుబడులు సాధించడంతో అభినందించాల్సింది పోయి అక్కసు ప్రదర్శిస్తున్నారు. అటెన్షన్ సీకింగ్ డిజార్డర్తో కొందరు బాధపడుతున్నారు. తమ వైపుగా అందరి దృష్టి ఉండాలనే పిచ్చి ఉంటుంది వారికి. మేము వెళ్ళినప్పుడు ఏమీ రాలేదు, ఇప్పుడు వీళ్ళు వెళ్ళినప్పుడు ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయేంటి అని బాధపడుతూ ఒక ఆయన విమర్శిస్తున్నాడు. మరొక ఆయన ఈయనకు మద్దతుగా మాట్లాడుతున్నాడు. ఇలాంటి అటెన్షన్ సీకింగ్ డిజార్డర్తో బాధపడుతున్న వారిని మంచి వైద్యుడికి చూపించండి. ఈ ఒప్పందాలు అసత్యమా అనేది జర్నలిస్టులే నిర్ధారణ చేసి తెలుసుకోండి. ఆ కంపెనీలే తెలంగాణ పెవిలియన్కు వచ్చి ఒప్పందాలు చేసుకున్నాయి. సింగపూర్ ప్రభుత్వం కూడా ప్రకటించింది కదా. ఒప్పందాల వివరాలన్నీ ప్రజల ముందే ఉంచాం.
ఇదే శ్వేతపత్రం. పెట్టుబడులపై సంతోషం వ్యక్తం చేయడం ఇష్టం లేకపోతే మౌనంగా ఉండండి. ఈ అక్కసెందుకు? ప్రజల సొమ్ము కొల్లగొట్టిన వారిపై కేసులు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రిపై పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదుపైన విలేకరి ప్రశ్నించగా ముఖ్యమంత్రి స్పందిస్తూ, మీరు ఒక సూక్ష్మాన్ని గుర్తించాలి. తెలంగాణలో పెట్టుబడులు తీసుకురావడానికి మేము దావోస్ వెళ్ళాం. స్వరాష్ట్రమైన, స్వదేశమైన, విదేశీ సంస్థలైనా వారి వద్ద ఉన్న సొమ్మును తెలంగాణలో పెట్టుబడిగా పెడితే రాష్ట్రానికి పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలి అనేది మా లక్ష్యం. మీరు చెబుతున్న కేసులో ప్రభుత్వ సొమ్ము కొల్లగొట్టి విదేశాలకు తరలించారు. ప్రజల సొమ్మును కొల్లగొట్టిన వారి మీద కేసులు పెట్టాం. ప్రజల కోసం సొమ్ములు తీసుకొచ్చినందుకు మమ్మల్ని జనం అభినందిస్తున్నారు. ఈ రెండింటికి మధ్య ఉన్న తేడా ఇది. ఫిర్యాదు చేసిన వ్యక్తిది బానిస మనస్తత్వం. ఆయన ఏదో ఒక రోజు ఆ మనస్తత్వ సంఖ్యలు తెంచుకోవాలి అని మేము కోరుకుంటున్నాం. ఒక ఏడాదిన్నర వెనక్కి వెళ్తే ఆనాడు ఆయన ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, ఎవరి కోసం తాపత్రయపడుతున్నారు మనం అందరం చూస్తున్నామన్నారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ఒక మెగా కృష్ణారెడ్డి, ఒక ఫినిక్స్ అనే కేటీఆర్ బినామీ కంపెనీలు, ఇవన్నింటి ద్వారా నష్టం జరిగింది రాష్ట్రానికని మీరే చెప్పారు కదా. మరి వాళ్ళ ద్వారా ఎట్లా పెట్టుబడులు తీసుకున్నారనేది వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ వ్యాలిడే, తప్పేం లేదు. వీళ్ళేమంటున్నారు, మీరు ఇక్కడి నుంచి సొమ్మునంత విదేశాలకు తరలిస్తే వాడు పెట్టుబడులు పెడతామనంటే తీసుకోకుండా ఎట్లుంటామని అంటున్నారు. మరి అదే సమయంలో మరి వాడు దోపిడీ ఆపిండా? ఆపలే. మరి నిన్ననే పోయినా కదా నార్సింగ్ 2 చెరువు మధ్యలో 45 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నాడు. అదే దాని మీద గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కేసేసిండు. మరి ఆడ పని జరుగుతున్నది ఒకవైపున, ఇక్కడ వాడు పెట్టుబడులు ఇస్తున్నాడని మీరు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాడని ఆడ చేస్తున్న దోపిడీని, అరాచకాన్ని, కబ్జాని వదిలేద్దామా? సేమ్ మెగా కృష్ణారెడ్డి మొత్తం తెలంగాణ నిధులన్నింటినీ కొల్లగొట్టిండని మీరే చెప్తున్నారు. వాస్తవం కూడా అది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 1,00,000 కోట్ల ప్రాజెక్టుగా మార్చేసిన దాన్ని మొత్తం అవినీతి జరిగింది అని మనమే చెప్తున్నాం. ఓపెన్గా లెక్కలు కనిపిస్తున్నాయి. మరి కేవలం 3 బ్యారేజీల మీద ఎంక్వైరీ చేస్తున్నాం. మిగతా 90% మెగా కృష్ణారెడ్డి ప్రాజెక్టు కట్టిండు కదా, మరి దాని మీద ఎంక్వైరీ ఎందుకు చేయట్లేదు? ఇక ఇక్కడ 15,000 కోట్లు రాష్ట్రానికి పెట్టుబడుల రూపంలో ఇస్తున్నాడు అని చెప్పి, ఇస్తున్నాడో ఇస్తలేడో తర్వాత సంగతి, ఇప్పటివరకైతే ఇస్తున్నాడని అనుకుందాం. ఇక ఆయన 15,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాడని కాళేశ్వరం అవినీతిని వదిలేద్దామా? ఈ ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాలి. ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేసిన వాళ్ళకి ఆ రైట్ లేకుండొచ్చు, వాళ్ళకి అర్హత లేకుండొచ్చు, ఎందుకంటే వాళ్ళే దొంగలు. కానీ ఇది ప్రజలు అడుగుతున్న ప్రశ్న. ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమారో, ఒక కేటీఆరో, ఇంకెవరో అడిగిన దానికి మీరు సమాధానం మీకు ఇష్టం వచ్చిన రీతిలో చెప్పండి, ఇబ్బంది లేదు. కానీ ప్రజలు అడుగుతున్న ఇలాంటి మౌలికమైన ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిందే, చెప్పక తప్పదు. ఇది నిన్న రేవంత్ రెడ్డి అండ్ మంత్రులంతా కలిసి పెట్టిన ప్రెస్ మీట్ అన్నమాట.